ఆ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. నిన్నటి వరకు మనం ఏం చేసినా సీఎం జగన్ రక్షిస్తాడనే భరోసా ఉండేది. తెలుగుదేశం జనసేనతో బీజేపీ పొత్తులో పోటీ చేస్తున్నప్పటికీ కేంద్రంలో జగన్కు ఉన్న పరపతితో తమను రక్షిస్తారనే ధీమాతో అధికార పార్టీతో అంటకాగారు. కొంతమందిపై బదిలీ వెటుపడడంతో మిగతా వారిలో ఆందోళన పెరిగింది. మరీ బరి తెగించి వ్యవహరిస్తున్న ఓ అధికారైతే ఆఫీస్ కూడా సర్దుకుంటున్నాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి హిట్ లిస్టులో ఉన్న ఓ పోలీసు అధికారి ప్రస్తుతం ప్రతిపక్షాల నేతలకు రాయబారం పంపారు. మరి ఎలాంటి రాయబారాలు జరుగుతున్నాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన అధికార పార్టీతో అంటకాగుతున్న అధికారుల్లో కొంతమందిపై వేటు పడింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి రాష్ట్రంలో డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీతో పాటు మొత్తం 22 మంది ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. గత నెల 26వ తేదీన పురంధేశ్వరి రాసిన లేఖలో పేర్కొన్న వారిలో 6 ఐపీఎస్ అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. వీరందరినీ ఎన్నికలతో సంబంధం లేని పోస్టులకు బదిలీ చేసింది. ప్రస్తుతం ఈ జాబితాలో ఉన్న మిగతా అధికారులు తెగ ఆందోళన పడిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు సీఎం జగన్ ఉండగా మనల్ని ఎవరూ ఏం చేయరనే ధీమాతో అడ్డదిట్టంగా వ్యవహరించిన అధికారులు ఇప్పుడు రాయబారాలకు రంగంలోకి దిగారు. కొన్ని జిల్లాల ఎస్పీలు మరో కీలక అధికారి ప్రతిపక్షంలోని కీలక నేతలతో ఇప్పటికే మంతనాలు సాగించేస్తున్నారట. ఎన్నికల్లో తాము బ్యాలెన్స్ గా ఉంటామని, కూటమి అభ్యర్థులకు అనుకూలంగా పనిచేస్తామని, తమను బదిలీ చేయవద్దని కొంతమంది రాయబారాలు పంపారు. మరికొంతమంది మీరు ఎలా చెబితే అలా చేస్తామని కూడా కబురు పంపారని ప్రతిపక్షంలోని కీలక నేత ఒకరు చెప్పారు. తమను ఇలా బదిలీ చేస్తే తమ సర్వీస్ రికార్డుల్లో ఈ బదిలీలు మచ్చగా మిగులుతాయని కూడా వారు ఆందోళన చెందుతున్నారు. బదిలీలు సర్వసాధారణమైనప్పటికీ ఎన్నికల కమిషన్ బదిలీ చేయటం, రాష్ట్రంలో అధికారం మారితే కూటమి తమను వెంటాడుతుందనే ఆందోళన వారిని ఒత్తిడికి గురిచేస్తోంది. అంతేకాదు కూటమి అధికారంలోకి వస్తే 5 సంవత్సరాలు అప్రాధాన్య పోస్టుల్లో ఉండాల్సి వస్తుందని కూడా వారు ఆవేదన చెందుతున్నారు. అయితే ప్రతిపక్ష నేతలు మాత్రం వీరిని ఉపేక్షించకూడదని నిర్ణయానికి వచ్చారు. ప్రధానంగా 5 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నేతలు కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలేస్తే పార్టీ నేతలు కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు పంపినట్టు అవుతుందని అంటున్నారు. కొంతమంది అధికారులకు ప్రభుత్వంలోని కీలక నేతల నుంచి ముడుపులు అందేవని కూడా తెలుస్తోంది. ఇప్పుడు ఇలానే రాయబారాలు పంపి ఎన్నికల సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే పరిస్థితి ఏంటని వారంటున్నారు. అందువలనే బదిలీ తప్పదని తెగేసి చెప్పారు. దీంతో కొంతమంది కీలక అధికారులు తాము చేసిన అరాచకాలకు సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ఆఫీసుల్లో సర్దుకుంటున్నారు. మరికొందరు ఆందోళన బదిలీకి ముందే అనారోగ్యం పేరుతో సిక్కైతే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. మరికొంతమంది అధికారులు మాత్రం అంటకాగిన అధికారుల ఆందోళన చూసి తెగ ఆనందిస్తున్నారు.